ఏపీలో పార్లే బ్రిటానియా బ్యాచ్ ఉందట. మీకు తెలుసా? ఇదేంటిది? ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా? అయితే మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారో చూస్తే విషయం మీకే అర్థమవుతుంది. కొన్ని పోలీస్ సంఘాలు పార్లే బ్రిటానియా బ్యాచ్ అంటూ పేర్ని నాని సెటార్లు వేశారు. చంద్రబాబు చేతిలో పార్లే బ్రిటానియా బ్యాచ్ ఉంది, వైసీపీని తిట్టడానికి ఆ బ్యాచ్ పనికొస్తుందన్నారు పేర్ని నాని. పోలీసులను కొట్టినా, పిఎస్ మీద దొమ్మి చేసినా పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడదన్నారు పేర్ని నాని. హోంగార్డ్ల గురించి ఈ బ్యాచ్ మాట్లాడదు, నన్ను తిట్టడానికి పోలీస్ సంఘాలు వచ్చేస్తాయి అన్నారు పేర్ని నాని. ఎవడు మాట్లాడు, పోలీసు సంఘాలని అయ్యని ఇయ్యని అంటారు కదా, ఎవడు మాట్లాడు. మాట్లాడిన పేరుని నాని మాత్రం నోటికి వచ్చినట్టు తిడతాకి మాత్రం బయలుదేరి వస్తారు. ఒక్కరోజు ఒక్కడు కూడా ఇందులో మాట్లాడేది లేడు. 2019 ఫిబ్రవరిలో హైకోర్టులో యూనియన్ పోలీసు సంఘానికి ఎన్నికలు జరగకుండా మీరే స్టే తెప్పించారు. ఒక అతను ఉసిగొలిపి మీ డీజీపీ ద్వారా ఆ ఎన్నికలు ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫున స్టే వెకేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయరు. ఎందుకనంటే మీకు బ్రిటానియా బ్యాచ్, పార్లే బ్యాచ్ మీ చేతిలో ఉంటే మాలాంటి వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వైసీపీ వాళ్ళని తిడతాకి ఆ బ్యాచ్ ఉంటే మీకు సరిపోతే పోలీసు మామూలుగా పోలీసులను కొట్టినా ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడవు. పోలీస్ స్టేషన్ మీద దొమ్మి చేసినా మాట్లాడవు. ఈ సిఐని తంతే కూడా కేసు ఉండదు. కేసు లేదంటే అడగరు. కానిస్టేబుల్స్కి వెట్టి చాకరీ చేస్తుంటే ఆర్డర్లీ వ్యవస్థ తీసేయమని జీవోలు ఉన్నాయి కదా, అమలు చేయమని చెప్పని ఈ బ్రిటానియా బ్యాచ్ అడగదు. నన్ను తిడతాకి, వైసీపీ వాళ్ళని తిడతాకి మాత్రం పోలీస్ హక్కుల కోసం అని చెప్పని వచ్చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఉత్తరాలు వాళ్ళు రాసిస్తారు, వీళ్ళు చదువుతారు. పోలీస్ సంఘాలు బందర్లో కూడా ఉన్నాయి బ్రిటానియా సంఘాలు.